jungle. తెలంగాణ రాష్ట్ర ప్రజలకైతే గుడ్ న్యూస్. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. 1743 పోస్టులు అయితే ఉన్నాయి. అసలు ఈ పోస్టులకి అప్లికేషన్ చేయాలి అని అంటే అర్హత ఏముండాలి, అసలు ఎగ్జామ్ ఉంటుందా ఉండదా, అదేవిధంగా దీని శాలరీ ఎంత ఉంటుంది, ఏ డిస్టిక్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, నోటిఫికేషన్ లింకు. మీరు అక్కడ నుంచి కూడా మీరైతే నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీరు గూగుల్లో tgprb.in అని టైప్ చేయండి. ఇది తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. దీని నుంచే ఈ ఆర్టీసీ నోటిఫికేషన్ అనేది వాళ్ళైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, డ్రైవర్ అండ్ శ్రామిక్ రిక్రూట్మెంట్ 2025 ఇక్కడ నోటిఫికేషన్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి మీకు నోటిఫికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. మీరు ఆన్లైన్లో ఎవరైనా సరే అప్లికేషన్ చేయాలి అని అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా tgprb.in, దీని ద్వారానే ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ పోస్ట్ కోడ్ కనిపిస్తుంది కదా, పోస్ట్ కోడ్ 45, డ్రైవర్స్ ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ డ్రైవర్ జాబ్కి సంబంధించి వేకెన్సీలు అయితే 1000 వేకెన్సీ ఉన్నాయి తెలంగాణ స్టేట్ మొత్తంలో. దీని శాలరీ వచ్చేసి 20,960 నుంచి 60,080 రూపాయల వరకు అయితే ఉంటుంది. అదేవిధంగా పోస్ట్ కోడ్ 46, శ్రామిక్స్ ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, ఈ పోస్టులు వచ్చేసి వేకెన్సీ 743 ఉన్నాయి. 16,550 నుండి 45,030 వరకు శాలరీ అయితే ఉంటుంది. టోటల్ పోస్టులు వేకెన్సీ వచ్చేసి 1743 పోస్టులు అయితే తెలంగాణ స్టేట్ మొత్తంలో ఖాళీగా అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ కోడ్ 45 అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇక్కడ క్లియర్గా చూపించడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఇక్కడ చూడండి ఎల్ఆర్ అంటే లిమిటెడ్ రిక్రూట్మెంట్, అదేవిధంగా డిఆర్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఇక్కడ టోటల్ పోస్టులు ఇక్కడ చూడండి, డ్రైవర్ పోస్టులకు సంబంధించి మొత్తం 1000 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ డైరెక్ట్గా అయితే 912 ఉన్నాయి. అదేవిధంగా లిమిటెడ్ రిక్రూట్మెంట్ 88 ఉన్నాయి. టోటల్ వచ్చేసి 1000 అయితే ఉన్నాయి. ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్ అయితే చూడండి, ఇక్కడ ఆదిలాబాద్, మంచిర్యాల్, నిర్మల్, ఆసిఫాబాద్, కొమరంభీం, పెద్దపల్లి, జగిత్యాల్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మీ డిస్టిక్ ఏదో ఆ డిస్టిక్కి సంబంధించి డైరెక్ట్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, లిమిటెడ్ రిక్రూట్మెంట్ ఎన్ని ఉన్నాయి, టోటల్ ఎన్ని ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా ఇక్కడ చూసుకోవచ్చు. మీకు మీ డిస్టిక్లో వేకెన్సీ ఉంటే ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ కోడ్ 46 కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ ఉండాలి. డ్రైవర్కి సంబంధించి 10th ఉన్నా సరిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చూడొచ్చు, డ్రైవర్కి 10th ఉన్నా సరిపోతుంది. అదేవిధంగా శ్రామిక్ పోస్టులకు సంబంధించి మీరు ఐటీఐ కంపల్సరీగా చేసిన వాళ్ళు అయితే ఉండాలి. ఐటీఐలో మీరు డీజిల్ మెకానికా, లేకుంటే షీట్ మెటలా, ఫిట్టరా, ఆటో ఎలక్ట్రానిక్, అదేవిధంగా ఎలక్ట్రానిక్, పెయింటరు, వెల్డరు, కటింగ్ అండ్ స్వింగ్, ఇట్లా మీకు ఏ క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్కు సంబంధించి ఇక్కడ పోస్టులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, 743 పోస్టులు అయితే ఐటీఐకి సంబంధించి ఉన్నాయి. మీరు ఈ ఐటీఐకి సంబంధించి కూడా మీకు ఏ డిస్టిక్లో ఎన్ని ఉన్నాయి, లిమిటెడ్ రిక్రూట్మెంట్ ఎన్ని ఉన్నాయి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎన్ని ఉన్నాయి, టోటల్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ క్లియర్గా మీకైతే నోటిఫికేషన్లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా చూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీ డిస్టిక్లో మీ క్వాలిఫికేషన్కి సంబంధించి వేకెన్సీ ఉందా లేదా చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ కాగానే కూడా మన ఛానల్లో మళ్ళొక వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఇది స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అప్లై చేయాలో కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఏ విధంగా అప్లై చేయాలో వీడియో మీకు కావాలి అనుకుంటే వీడియో చేయండి అని కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. అయితే ఈ పోస్టులకి అప్లికేషన్ చేయాలి అని అంటే ఈ డ్రైవర్ పోస్ట్కు సంబంధించి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 300, వేరే క్యాస్ట్ వాళ్ళకైతే 600 ఉంది. ఈ శ్రామిక్ పోస్టులకు వచ్చేసి 200 ఉంది ఎస్సీ ఎస్టీలకి,
వేరే క్యాస్ట్ వాళ్ళకైతే 400 ఉంది. ఈ అప్లికేషన్ చేయాలి అని అంటే మీ దగ్గర ఆధార్ కార్డు, ఒక 10th మేమో, ఒక క్యాండిడేట్ సిగ్నేచర్, అదేవిధంగా ఫోటో, ఐటీఐ చేసిన వాళ్ళు ఐటీఐ సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.